హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయే రెసిపీ కారం బూందీ. ఈ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కారం బూందీని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఫస్ట్ 2 కప్స్ రైస్ని వాష్ చేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకోండి. రైస్ బాగా నానిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక డ్రై క్లాత్లో వేసుకొని కొంచెం డ్రై చేసుకోండి. రైస్ని హ్యాండ్స్తో పట్టుకుంటే రైస్ హ్యాండ్స్కి అంటుకోనంత వరకు డ్రై అవుతే సరిపోతుంది. అలా ఆరిన రైస్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ని జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న రైస్ ఫ్లోర్ 1 కప్పు తీసుకోండి. ఇక్కడ 1:2 రేషియోలో పిండిని తీసుకోవాలి. 2 కప్పుల బేసన్ అయితే 1 కప్పు బియ్య పిండి తీసుకుంటే బూందీ మనకు చాలా టేస్టీగా వస్తుంది. తడి బియ్య పిండి వేయడం వలన మనకు బూందీ అనేది క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఇక్కడ 2 కప్పుల బేసన్ కూడా తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల బేసన్, తర్వాత దానిలోనే 1 కప్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. తర్వాత అవి రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలేమి లేకుండా దోశ బ్యాటర్ లాగా కలిపి పక్కన పెట్టుకోండి. మనకు బూందీ రౌండ్గా రావాలి అంటే మనకు పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బూందీ అంత రౌండ్గా వస్తుంది. మనకు బూందీకి కరెక్ట్గా బ్యాటర్ ఉందా లేదా కన్సిస్టెన్సీ అని తెలవాలి అంటే ఒక ఫింగర్తో ఫ్లోర్ని పట్టుకొని చూస్తే మనకి డ్రాప్ లాగా పడాలి. అలా ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బూందీ గరిటెతో బూందీని ప్రిపేర్ చేసుకోండి. లేదా ఇలా హోల్స్ ఉండే స్ట్రైనర్తోనైనా మనము బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బూందీని వేసుకొని 2 సైడ్లు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత బూందీని తీసి పక్కన పెట్టుకోండి. బూందీని వేసేటప్పుడు ఒకసారి వేసిన తర్వాత బూందీ తీసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక బూందీ వేస్తే మనకు బూందీ చాలా బాగా రౌండ్గా వస్తుంది. ఇలా బూందీనంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే పీనట్స్ 1 కప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పీనట్స్ని మనము ఒక 1 అవర్ వరకు నానపెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కర్రీ లీవ్స్ని అలాగే పల్లీలను కూడా వేసుకొని బూందీలో కలుపుకోండి. తర్వాత దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ కారపొడి కూడా వేసుకోండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా క్రష్ చేసుకొని వేసుకోండి.
ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనము బూందీలో వేసుకుంటే బూందీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇందులోనే ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోనే ఫ్రై చేసుకున్న అటుకులను కూడా కలుపుకోవచ్చు. అలా అయినా కూడా బాగుంటుంది. ప్లెయిన్గా ఓన్లీ బూందీని ఉండాలి అనుకుంటే అలాగే ఉంచి బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా బూందీకి పట్టేలాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. అంతే, స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ మనకు రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.